అయితే నా బర్త్డే షాపింగ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న? సర్ప్రైజ్. చెప్పు ఎక్కడికో. నెక్సస్ ఫార్మర్. నైస్. ఫస్ట్లీ షాపింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చేసిన పని ఆయన షాపింగే మొదలుపెట్టాము. ఆర్యన్లోకి వెళ్ళామన్నమాట ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కోసం. సో ఈయన చూసుకుంటున్నాడు అవుట్ఫిట్స్ అన్నీ వేసుకొని. పిల్లలు ఎంత క్యూట్గా కనిపించాయో నాకైతే. చిన్న చిన్న బుడ్డి బుడ్డి డ్రెస్సెస్, బ్లేజర్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు. మా వారికి ఓపిక ఎక్కువ షాపింగ్ చేయడంలో. ఇంకా నెక్స్ట్ జారాకి తీసుకెళ్ళాడు. జారా అంటే ఎంత పిచ్చి అంటే మా వారికి అంత పిచ్చి. చాలా చాలా మోస్ట్లీ కాదు, ఆల్మోస్ట్ మా ఆయన దగ్గర ఉండేవే జారా బట్టలు. జారా తప్పితే ఇంకో బ్రాండ్ వేయడు, బికాజ్ ఆయనకు దొరకవంట ఆయన సైజు. ఇంకొక వెస్ట్రన్ అవుట్ఫిట్ కూడా కావాలి అంటే ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళాం జారాకి. ఇంకా జారాలో వెళ్ళాడంటే అడుగు బయట పెట్టడం చాలా కష్టం. వెతికి 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 ఎంత సేవ్ చేస్తాడో. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇలా, లేకపోతే చాలా టైం పట్టిద్ది మా ఆయన షాపింగ్కి. ఇంకా మొత్తానికి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు, మళ్ళీ ఇది అవుట్ఫిట్. ఇంకా చూస్తున్నాడు అనమాట అవుట్ఫిట్స్ అన్నీ వేసుకొని ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు. ఇంకా లోపలికి వెళ్తే అబ్బా జారా లోపలికి చిన్న కిడ్స్ సెక్షన్స్కి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. వాటర్ కానీ బేబీ గర్ల్స్కి మాత్రం ప్రీటీగా ఉన్నాయి డ్రెస్సెస్ జారాలో. నాకైతే అవి చూస్తుంటే బాగా తీసేసుకోవాలనిపిస్తుంది చిన్నపిల్లలకి. అంత బాగున్నాయి అసలు జారాలో క్లాత్స్ మాత్రం. జారాలో బిల్లింగ్ అయిపోయి బయటికి వెళ్తుంటే అప్పుడే ఆగాగు నేను క్యాబ్ చూస్తానని చెప్పేసి మళ్ళీ క్యాబ్ పట్టుకున్నారు. అసలు జారా వెళ్తే మాత్రం అస్సలు వదలరు. ఇంకా వెస్ట్ సైడ్లోకి వెళ్ళాను ఏమైనా తీసుకుందామని చెప్పేసి, కానీ ఇంకా సడన్గా తీసుకోలేకపోయాను వెస్ట్ సైడ్లో. అసలు వెళ్ళగానే నాకు వైటే నచ్చుతాయి, అదేంటో మరి తెలీదు. ఈయనకి ట్రాక్ ప్యాంట్స్ కావాలి అని చెప్తే మళ్ళీ యాక్సిస్లోకి వెళ్ళాము. అవి స్టార్టింగ్ రేంజ్ 5000 నుంచి ఉన్నాయి. షూస్ అయితే, ట్రాక్ ప్యాంట్స్ అయితే 3000 అట్లా ఉన్నాయి. మా వారికి టైం అంతా అయిపోయింది, ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ కోర్ట్లో వెళ్తే ఎవ్వరూ లేదు అసలు, ఖాళీ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కూర్చొని, ఆయననేమో నాన్ వెజ్ తింటాడు కాబట్టి పిస్తా హౌస్లో నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుని నేను వెజ్ ఆర్డర్ చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేము షాపింగ్ వచ్చాం ఫ్రెండ్స్. మా వైఫ్ బర్త్డేకి నేను షాపింగ్ చేశాను. సో ఆకలి అవుతుంది తినడానికి వచ్చాం. తినడానికి వచ్చాం. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందన్న? 10 అవుతుంది. అప్పుడే క్లోజ్ చేసేస్తున్నారు. ఆకలి అవుతుందని తినడానికి కూర్చున్నాం. మా ఇద్దరిలో ఎవరు క్యూట్న్నారు చెప్పండి? నేనే. నాకు తెలుసు, అందుకోసమే లవ్ పడిపోయాను. ఫ్లర్టింగ్ బాగా చేస్తాడు మా ఆయన. నాకు అస్సలు రాదు, నేను అమ్మాయికి నమ్మొద్దు. అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది మా ఆయన. నా ఫ్యాన్స్ ఉంటే ఇప్పుడు కూడా నన్ను పక్కన పెట్టుకొని అందరినీ చూస్తున్నాడు. అద్భుతంగా కొనుక్కున్నా అంగట్లో నష్టపురం గట్ల. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు నాన్న? ఆల్రెడీ ఇచ్చిన కదా. ఏంటి? అచ్చా ठीक है సర్ప్రైజ్. समझ गया. నాకు గిఫ్ట్ రేపటికి కావాలి, నా బర్త్డేకి కావాలి. ఓకే నేను ఉన్నా కదా, సరిపోదా? నేనే పెద్ద గిఫ్ట్ నీకు. గిఫ్ట్ అంట మా ఆయన. కాదా? నీకు ఎవరికైనా కావాలంటే చెప్పించేస్తుంది. లేదు, అయితే నీ బర్త్డే కూడా నేనే గిఫ్ట్. అవును, నాకు ఇంకోవచ్చు మరి. నాకు ఒక గిఫ్ట్ చాలు ఈ ప్రపంచానికి, ఈ లైఫ్కి చాలా ఒకటి. మా ఆయన ఫుడ్ వచ్చేసి ఏంటది? పప్పన్నం కాదు, చికెన్ బిర్యానీ. నాకు చికెన్ అంటే అసలే పడదు. వీక్లీ వన్స్ అంతే. పన్నీర్ రైస్ 100 grams చిప్స్ కూడా ఇచ్చారు. పాపడ్ అంట, కీర బాగుందా? మంచిది.
ఈ బిర్యానీలో చికెన్ ఇచ్చేది మనకు సరిపోదు. అదే 100 రూపాయలు ఇంట్లో ఇచ్చిన పన్నీర్ బటర్ మసాలా రైస్ బౌల్. రైస్ అండ్ కర్రీ ఉంది, బట్ అందులో పన్నీర్ లేదు. అది గ్రానీలు మిక్సీలో పట్టింది కాబట్టి పన్నీర్ ఉండదు. నో, ఒక పీస్ వచ్చింది. ఇట్స్ కాస్ట్లీ అందుకోసం ఒక పీస్ వచ్చింది అప్పటి నుంచి చూస్తే. ప్యాకెట్ ఏందో చూడే ఒకసారి. మ్యాంగో పికిల్ నానా 200 పెడితే మ్యాంగో పికిల్ ఇచ్చిండు. అది టేస్ట్ ఏదో టేస్ట్ 200కి తొక్కన్నం ఇచ్చింది. ఆవకాయ పచ్చడా. మళ్ళీ పన్నీర్ రైస్ బౌల్ ఆర్డర్ చేస్తే ఆల్మోస్ట్ ఇందులో మొత్తం కర్రీ ఉంది, రైసే లేదు. అయిపోయే టైంకి వస్తే ఏది ఎక్కువ ఉంటే అది ఇచ్చేది. పన్నీర్ ఎక్కువ ఉంది దగ్గర, రైస్ లేదు. మళ్ళీ 200 అని చెప్పేసి ఇచ్చేసింది. అది అందులో మొత్తం కర్రీ ఉంది ఇదంతా. నాకేమో 300 పెట్టినా పీస్ సరిగా లేదు, రైస్ వచ్చింది. 300 అయితే కిలో మటన్ చికెన్ వస్తుంది. కిలో చికెన్ ఒక పీస్ చిన్న వేసి ఏం లేదు, ఉట్టి కర్రీ ఒకటే వేసారు. రైస్ అయితే అసలు నీళ్ళు ఏదో కొంచెం మరి వేసారు. ఏమంటారు కదా మరి ఇంట్లో తినాక బయటకి వెళ్ళిపోయాడు. లేట్ అయిందని చెప్పి లేట్ అయిందని చెప్పి తిన్నాం అంతే. లేకపోతే మేము అసలు బయట ఫుడ్ అస్సలు ప్రెగ్నెన్సీ కదా, తట్టుకోలేదు ఆకలి, అందుకని తినిపిస్తాం అంతే. పెరుగు గైస్ ఇది. బయట అస్సలు ప్రిఫర్. సరే వాటర్ తాగాలంటే వాటర్ బాటిల్ ఎంత వేయాలి బాబు. నా ఫేవరెట్ క్రీమ్ స్టోన్ నుంచి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు, నాకు చెప్పకుండా. అడగలేదు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ తింటుంది. నువ్వు నా ఫేవరెట్. చాక్లెట్ ఓవర్డోస్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాక నా బేబీ ఫుల్గా సాటిస్ఫైడ్ అనమాట. అన్ని క్లోజ్ అయిపోయాయి. ఆల్ అయిపోయింది. 11 అయిపోయింది. ఆల్మోస్ట్ షాపింగ్ కంప్లీటెడ్. రోడ్ ఖర్చులు టైం 10:47. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. షాపింగ్ అయిపోయింది గైస్.